హాయ్ తేజస్విని గారు, నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ ఇల్లు కూడా చాలా చక్కగా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడున్నాం ఏంటి, అండ్ ఇంటీరియర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. యా, యాక్చువల్లీ ఇది మణికొండ అండి. మణికొండలో 3 BHK ఫ్లాట్ మనం రా ఇంటీరియర్ చేసాము కంప్లీట్గా. ఇంకా క్లయింట్ ఆక్యుపై అవ్వలేదు దీంట్లోకి. సో మన వర్క్ ఏంటి డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ష్యూర్ అండి. అంటే ఇప్పుడు క్లయింట్ ఆక్యుపై చేయకముందు మనం అంటే రాగా ఎలా ఉంది డీటెయిల్డ్ వర్క్ చూడొచ్చు, అంతే కదా? ఫాల్ సీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు. రండి నాతో పాటు. యాక్చువల్లీ ఇది వచ్చేసి జెప్రాక్ సీలింగ్ యూజ్ చేసాం మనం ఇక్కడ. ఫాల్ సీలింగ్లో తీసుకున్నాం దీన్ని. 4 ఇంచెస్లోనే మనం క్లోజ్ చేయడం జరిగింది దీన్ని. దీంట్లో వచ్చేసి క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటంటే హైట్ అనేది ఎక్కువగా కనిపించాలి ఫ్లాట్లో. మనం ఎప్పుడైతే డౌన్ చేస్తామో సీలింగ్ని, రూమ్ వెంటిలేషన్ అనేది తగ్గిపోతుంది. సో మనం 4 ఇంచెస్లోనే దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అలాగే డస్ట్ నుంచి లైక్ ఎటువంటి ఇన్సెక్ట్స్ నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో మొత్తం క్లోజ్గా ఉండాలి సీలింగ్. సో దానికోసం అని చెప్పేసి ఎవ్రీథింగ్ లైట్స్ మనం క్లోజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ యాడ్ చేసాము, అలాగే ట్రాక్ లైటింగ్ యూజ్ చేసాము. ట్రాక్ లైటింగ్ అయితే ఇది స్ట్రైట్ గా ఉంది కదా? ఎస్ మేడం, బ్లాక్ కలర్ లో ఉంది ట్రాక్ లైటింగ్ అన్నమాట. ఓ, బ్లాక్ లో ఉంది ట్రాక్ లైటింగ్. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అంటాము. ఓకే, ఇది ప్రొఫైల్ లైటింగ్ న్యాచురల్ వైట్ యూజ్ చేసాము. ఇది నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ లైట్స్ యూజ్ చేసాము LED వైట్ లో. సో వైట్ 6 ఉన్నాయి. ఎస్ మేడం, 6 లైట్స్ యూజ్ చేసాము. దీంట్లో వచ్చేటప్పటికి అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది, అంటే వార్మ్ ఎఫెక్ట్ కోసం అనేసి. మనం ఉన్న లైట్ వార్మ్ లైట్స్ లో షేడ్స్ మారుతుంది. ఇది షాండ్లియర్ వచ్చేటప్పటికి 3 షేడ్స్ లో చేంజ్ అవుతుంది. వార్మ్ లైట్స్, నేచురల్ వైట్, LED వైట్ లో చేంజ్ అవుతుంది. సో మనం రూమ్ థీమ్ ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ప్లెజెంట్ గా. సో తేజస్విని గారు ఇక్కడ చెప్పిన విషయాలలో నాకు కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే 4 ఇంచెస్లో మీరు సీలింగ్ని క్లోజ్ చేస్తారని చెప్పారు. సో జనరలీ సీలింగ్ని అలా క్లోజ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. సో దిస్ పాయింట్ ఈస్ లైక్ వెరీ గుడ్. మోస్ట్లీ సీలింగ్ అనగానే కొంచెం డౌన్ అయిపోతుంది, డిజైన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మనకు వెంటిలేషన్ ఇష్యూ కూడా ఉంటుంది కదా. ఓన్లీ మనం లైట్స్ మీదే బతకలేం కదా. అదొకటి, ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా అవుతుందండి 4 ఇంచెస్లో క్లోజ్ చేసుకోవడం వల్ల. మాక్సిమం అప్ టు 6 ఇంచెస్ వరకు మనం సీలింగ్ చేసుకోవచ్చు. అంతకంటే హైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూమ్ అనేది కోజీగా అయిపోతుంది, చిన్నగా కంఫర్టబుల్ గా ఉండదు, ఫ్యాన్స్ కూడా చేతికి తగిలే అవకాశం ఉంటుంది. వెరీ ట్రూ. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీని మీద స్ట్రెస్ చేశాను. సో అలా మనం మూవ్ అవుతూ చక్కగా ఇక్కడ దాకా వచ్చేసాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ టీవీ యూనిట్. ఈ పార్ట్ లో వచ్చేసి కంప్లీట్ గా వాల్ అనేది మనము టీవీ యూనిట్ తీసుకోవడం జరిగిందండి. దీంట్లో వచ్చేటప్పటికి మీరు చూసారంటే మెయిన్ ఎలిమెంట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ప్లీజ్. యాక్చువల్లీ మనకి ఈ మెయిన్ డోర్ అనేది ఓపెనింగ్ అప్ టు 3 feet ఉండింది. బట్ మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటీ వాల్ ఉండకూడదని చెప్పేసి మిర్రర్ ప్రొవైడ్ చేసి లోవర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు టీవీ యూనిట్ ఉండడం వల్ల మనం ఇది ఇచ్చామనుకుంటున్నాను నేను. అవును, దీంతో పాటు కంటిన్యూ చేసాము డిజైన్ అనేది ఎక్కడ ఆక్వర్డ్గా కనిపించకుండా. ఓకే. సో ప్లస్ మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, అలాగే క్లోజ్ చేసినా కూడా ఇక్కడ లుక్ అనేది చేంజ్ అవ్వదు, టీవీతో కంటిన్యూ అయిపోతుంది. సో దీనికోసమని ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ మిర్రర్ ఏమంటాం అంటే ఇది ఇట్స్ నాట్ రోజ్ గోల్డ్ మిర్రర్ అండి, ఇది రోజ్ గోల్డ్ మిర్రర్ ఫినిష్ తీసుకున్నామండి. టీవీ యూనిట్ ఫ్రేమింగ్ తీసుకున్నాం. ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిష్ అంటారు దీన్ని. జీపట్టి యూజ్ చేసాము, లైక్ ప్లెయిన్ గా ఉండకుండా వాల్ అనేది. సో ఈ ఫినిష్ తో మనం దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని జీపట్టి అంటారు. సో అక్రిలిక్ లో మనం కలర్స్ కానీ కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరియస్ కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. సో మనం కస్టమర్ సెలెక్షన్ కి ఆప్షన్ ఇచ్చేస్తాం అన్నమాట. లేదు మాకు కన్ఫ్యూజన్ గా ఉందంటే మనమే సజెస్ట్ చేసేస్తాం కస్టమర్. సో ఇట్స్ సాఫ్ట్ ఫినిషింగ్ అనేది ఫుల్లీ హై గ్లాసీ ఉంటుంది, ఈక్వల్ టు గ్లాస్ అన్నమాట ఇది.
ఓకే ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే కింద స్టోరేజ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎక్కడ చూసినా కూడా వైరింగ్ అనేది కనిపించదండి. ఈ వైరింగ్ అనేది కంప్లీట్లీ బాక్స్ చేసే ముందే మనము బాక్స్లోకి తీసుకోవడం జరుగుతుంది, కన్సీల్ అయిపోతుంది. సో ఓన్లీ టీవీ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మెస్సీగా ఉండదు అనమాట, ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. యా సో సేమ్ ఇది మనకు ఈ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఇచ్చారు. టీవీ యూనిట్స్ కి అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఇచ్చారు. అప్ టు 12 feet కంటిన్యూ అయిందండి టీవీ యూనిట్. ఓకే సూపర్ అండి, బాగుంది, నీట్గా చక్కగా ఉంది. బట్ వాట్ ఇఫ్ లైక్ పిల్లలు ఇక్కడ యాక్రిలిక్ ఈ ఫినిషింగ్ మీద ఏమన్నా వాటర్ పోయడం కానీ పెన్సిల్తో ఏం అవ్వదండి, కంప్లీట్లీ రిమూవబుల్ అండ్ వాషబుల్. అంటే లైక్ ఎలా అంటే మనం వైప్ చేసేసుకోవచ్చు దీన్ని, నో ప్రాబ్లం. ఓకే స్క్రాచెస్ అవి పడకుండా మనం చూసుకోవాలి, అంతేగాని ఏం అవ్వదు దీనికి. రిమూవ్ కూడా చేయొచ్చా? ఇప్పుడు నాకు ఇది 2 years అయిపోయింది, బోర్డ్ విత్ దిస్ డిజైన్ నౌ, కెన్ ఐ చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సూపర్, అయితే మనం మార్చుకోవచ్చు కూడా. సరే ఇప్పుడు మనం ఇక్కడ చక్కగా సోఫాలు కూడా ఇచ్చినట్టు కదా, సోఫా యూనిట్ చాలా ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ రిక్లైనర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా? లాస్ట్ 2 seats వచ్చేసి రిక్లైనర్స్ మేడం. అంటే ఇక్కడ లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ ప్యానలింగ్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి సినిమా ఫీల్ కోసమని రిక్లైనర్స్ కూడా యాడ్ చేయమన్నారు. సో రిక్లైనర్స్ కూడా మనం యాడ్ చేయడం. నైస్ అండి. సో హాల్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ లైట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. వీటి గురించి చెప్తారా నాకు? ఇవి వచ్చేసి పీవీసీ మోల్డింగ్స్ అంటారండి వీటిని. ఈ డబ్ల్యూపీవీసీ మోల్డింగ్స్, ఇది మనం విక్టోరియన్ స్టైల్లో తీసుకున్నాం దీన్ని. యాక్చువల్లీ ఇక్కడ వాల్ పేపర్స్ రావాలి ఇంకా, బట్ కొంచెం వెండర్స్ నుంచి క్లైమేట్ సెట్ అవ్వక మనకి రాలేదు. బట్ ఈ లైట్స్ కూడా మనం ముందే ప్రొవిజన్ ఇచ్చేసామండి, ఎలక్ట్రికల్ ప్రొవిజన్స్. సో దాని నుంచి ఈ పాయింట్స్ అనేవి తీసుకొని లైట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వీటికి ఏమైనా కలర్ చేంజెస్ ఉంటాయా? సేమ్ వైట్ థీమ్? ఇవి ఓన్లీ వైట్ థీమ్ లోనే ఉన్నాయండి. ఓకే ఓన్లీ వైట్ థీమ్ లోనే. సో ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది. దీన్ని ఏమంటారు? ఇది వచ్చేసి ఇవి కూడా హ్యాంగింగ్ లైట్స్ అండి. హ్యాంగింగ్ లైట్స్. ఓకే చాలా బాగుంది. మీరు తీసుకున్న సెలెక్షన్ కాంబినేషన్ కానీ అంతా ప్లెజెంట్ గా ఉండేలాగా ప్లాన్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఇది ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్ కూడా రెగ్యులర్గా అందరు స్క్వేర్ మోడల్లో చేస్తారు. మనం హాఫ్ సర్కిల్ తీసుకున్నాం, ఇక్కడ హాఫ్ సర్కిల్ అక్కడ హాఫ్ సర్కిల్ తీసుకుని కర్వ్ తీసుకున్నాం. ఓకే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా తీసుకున్నాం. అవును డిఫరెంట్గా ఉంది, బాగుంది కూడా. సో ఇలా హాల్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నెక్స్ట్ మనం వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇక్కడ ఇది డైనింగ్ హాల్. సో లెట్స్ హ్యావ్ అ లుక్. డైనింగ్ హాల్ లో ఫస్ట్ నేను చూడగానే లైక్ మీ ఫ్యాన్ వల్ల అనిపిస్తుంది. ఫ్యాన్ లో కూడా మీరు చూసారంటే ఇక్కడ వుడెన్ సీలింగ్ తీసుకోవడం జరిగింది మనము. ఈ వుడెన్ సీలింగ్ కూడా ఏంటంటే వెనియర్ ఫినిష్ తో తీసుకున్నామండి, అంటే టేక్ ఫినిష్ అన్నమాట. ఇదంతా వచ్చేటప్పటికి కొంచెం ట్రెడిషనల్ లుక్ ని యాడ్ చేస్తూ తీసుకున్నాము. గ్లాస్ క్లాడింగ్ ఇచ్చేసాం మొత్తం కూడా అన్నమాట. సో ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి క్రాకరీ అనేది ఇక్కడే మనం మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ చేసాం. అంటే మనకు క్రాకరీ ఆల్రెడీ కిచెన్ లో కూడా మనం ప్లాన్ చేస్తాం కదా? లేదండి, అక్కడికి వెళ్ళి థింగ్స్ తెచ్చుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ డైనింగ్ హాల్లో క్రాకరీ అనేది మనం ప్లేస్ చేయడం జరిగింది. యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది కదా డిషెస్కి వాటికి అన్నిటికీ. ఓకే సో అందుకని అనమాట. ఇది క్రాకరీ యూనిట్ అండి. ప్రొఫైల్ డోర్స్తో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇన్సైడ్ కూడా లైటింగ్ ఇచ్చేసాము. మీరు చూసారంటే నేను ఈ ట్రెండ్ చూస్తున్నాను, ఎందుకు అసలు ఇన్సైడ్ లైట్స్ ఏంటి? అంటే లైటింగ్ ఇవ్వడం వల్ల క్రాకరీ ఐటమ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయండి. ఇంతకు ముందు లేదు ఆ సిస్టమ్ అనేది. ఇప్పుడు అంటే మనం ఆర్గనైజింగ్ది కూడా మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాము చాలా డీసెంట్గా కనిపిస్తుంది, బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు మంచిగా అనిపిస్తుంది. చాక్లెట్ రోజ్ గోల్డ్ ఫినిష్ తోటి బ్రౌన్ గ్లాస్ తీసుకున్నామండి మనము. ఓకే అలాగే ఇక్కడ వుడ్ కలర్ తీసుకున్నాం కదా లామినేట్, దీనికి మ్యాచింగ్గా ఇలా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మిర్రర్స్, ఇక్కడ కూడా గ్లాస్ క్లాడింగ్ తీసుకున్నాం. చాలా మంది జనరల్గా టైల్స్ యూజ్ చేస్తున్నారు, బట్ ఇది తీసుకోవడం వల్ల ఇంకా ప్రీమియం లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా. అలాగే ఇక్కడ సీలింగ్కి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ తీసుకున్నామండి. ఓకే సో ఈ స్పేస్ ఏంటి? ఇప్పుడు ఈ స్పేస్లో మనము ఏవైనా యూజ్ చేసుకోవచ్చు కదండి, థింగ్స్ కానీ ఫ్రూట్ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అలా. సో ఇక్కడ కూడా లైట్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ కూడా. ఓకే మేబీ ఈ డిజైన్ ఎలివేట్ అవ్వాలంటే మనకు లైటింగ్ కావాలండి ఖచ్చితంగా. ఓకే అలాగే అలాగే దీనికి సెపరేట్ కనెక్షన్ ఉంటుంది, దీనికి సెపరేట్ కనెక్షన్ ఉంటుంది. కస్టమర్ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే డే అండ్ నైట్ కూడా ఎమర్జెన్సీ కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం రా ఇంటీరియర్స్ చూడడం వల్ల
మీరు ప్రొవైడ్ చేసిన డిజైన్స్ పర్పస్ ఏంటనేది కంప్లీట్గా అర్థం కావట్లేదు. మేబీ వస్తువులు ఉంటే నాకు అర్థమయ్యేది, అందుకే నేను ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి అని అడగాలి. కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ 100%. కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం చేయడం జరిగింది. కొన్ని చోట్ల లైటింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ కింద కూడా డ్రావర్స్ ప్రొవైడ్ చేసాము. ఓకే, పెద్దగానే ఇచ్చారండి. పెద్దగానే వస్తాయండి డ్రావర్స్. ఓకే. అలాగే ఇక్కడ డోర్స్, ఇదంతా స్టోరేజ్ కోసం అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. ఇంకా కిచెన్ కి సంబంధించిన స్టోరేజ్ ఎక్కువ ఉంటది, మనం చెప్పలేము. అంటే మనకి ఇల్లు అన్నప్పుడు ఓన్లీ కొన్ని ఐటమ్సే కాదు, కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డ్రాస్ కూడా ఇచ్చామన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, అవి డోర్స్లో పెట్టుకోలేం కాబట్టి ఇలా కస్టమర్ అడిగారు మీకు స్టోరేజ్ నాకు ఎక్కువ ఉంది, స్టోరేజ్ కావాలి, ఈ ఎంటీ వాల్ ఉంది కదా, మాకు కంపల్సరీ స్టోరేజ్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఎక్కడికి ఎక్స్ప్లోర్ అవబోతున్నాం? మనం కిచెన్కి వెళ్దాం. కిచెన్ అందరికి ఫేవరెట్ ప్లేస్ కాబట్టి కిచెన్కి వెళ్ళిపోతాము. సో కిచెన్ కూడా కొంచెం వైడ్ గా కూడా ఉంది, ఎంట్రన్స్ వైడ్ గా బాగుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ దేవుడి గది కూడా ఇక్కడ ఇచ్చినట్టున్నారు. ఎస్ మేడం, అంటే వీళ్ళకి బిల్డర్ అనేది రూమ్ ప్రొవైడ్ చేశారు కొన్ని ఫ్లాట్స్లో. సో మనం ఆ రూమ్ అనేది ఇక్కడ అంటే కంజెస్ట్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు వద్దని చెప్పారనమాట. సో మనం బాక్స్లో చేయడం జరిగింది. భలే క్యూట్గా ఉంది పూజా మందిర్. అంటే నేను ఎక్స్ప్లోర్ అయిన ప్లేసెస్లో ఇక్కడ వచ్చేసి చాలా చక్కగా చిన్నగా ఇచ్చారు, క్యూట్గా. సో ఇంత ఛాలెంజ్ చెప్పారు అయితే. ఎస్ మేడం, అంటే అటాచ్ టు కిచెన్ ఉండడం వల్ల దీన్ని ఇంతకంటే ఎక్కువ సైజ్ మనం చేయలేకపోయాము. ఈ పూజ గది వరకు చిన్నగా క్యూట్గా అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయా మనకు? ఉన్నాయి మేడం. ఎలా అంటే మనకి ఇలా డోర్స్ అనేవి బయటికి ఓపెన్ అయిపోతాయి, దీన్ని పాకెట్ డోర్స్ అంటారు. సో ఇలా పాకెట్ డోర్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇది బాగుందండి. ఎస్ మేడం, అంటే ఇంకా హ్యాండిల్స్ పెట్టలేదు, వర్క్ ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ డోర్స్ ని తీసిన వెంటనే మళ్ళీ లోపలికి కూడా మనం స్లైడ్ చేసి. యాక్చువల్లీ ఇది కిచెన్ లోనే ఉంది కదా పూజా మందిర్, బయటికి ఎక్కువగా రాకుండా ప్లేస్ అనేది ఆక్యుపై అవ్వకుండా కస్టమర్ కి కన్వీనియంట్ గా ఉండేలా పాకెట్ డోర్స్. ఈ ఐడియా బాగుంది, మేబీ చాలా మందికి యూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే బాగుందండి. పూజ చేసాం, స్టెప్స్ కూడా వాళ్ళు ఇచ్చారుగా. అవును మేడం, గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్. ఇక్కడ మనం ప్రసాదం అది పెట్టుకోవచ్చు. ఎక్స్టెండబుల్ ట్రే కూడా ఇచ్చాము ఒకటి. మనం పూజలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఎలా అయినా పూజ చేసుకున్నా ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే చిన్న బాక్స్ కాబట్టి ఇది మనకి. సో ఇక్కడ ఎక్స్టెండబుల్ ట్రే అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రే అనేది ఏం కాదా, మనం ఐటమ్స్ కానీ వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా? నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమా? మళ్ళీ అవసరం లేనప్పుడు మళ్ళీ లోపలికి అనేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని మీద మరక అయితే ఏమన్నా క్లీన్ చేసుకోవచ్చు మేడం, చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కుంకుమ ఇవన్నీ వాడతాం కదా దేవుడి దగ్గర, ఎక్కువగా అవి పడుతూ ఉంటాయి, సాంబ్రాణి కానీ. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ అది చూసి నాకు అనిపించింది కొంచెం డెలికేట్ గా ఉంది, ఎట్లా అని చెప్పి. నో ప్రాబ్లం మేడం, దీనివల్ల ఏం మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇవి యూజ్ చేసుకోవచ్చు మనము, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా లామినేట్ యూజ్ చేసాం మనము. ఈ లామినేట్ వల్ల ఏమైందంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, క్లాత్ పెట్టి తుడి చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనకి ఎక్స్చేంజబుల్ డ్రాయర్స్ అనేది ఇంకొకటి కూడా ఇచ్చారు. ఎస్ మేడం, ఎక్స్ట్రా డ్రావర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళకి. అంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఒత్తుల బాక్సులు ఉంటాయి, కర్పూరము, కుంకుమ, పసుపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నిటిని మనము కింద ఎల్లబట్టలా పెట్టుకోలేము కాబట్టి అలా ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఈ స్టోరేజ్ కోసం డోర్స్ ఇచ్చాము. ఇవి ఎందుకంటే ఆయిల్ బాటిల్ ఉంటుంది మనకి. ఆయిల్ బాటిల్ అనేది 1 feet ఉంటుంది యాక్చువల్గా. జనరల్గా ఈ చిన్న చిన్న డ్రాస్లో అది పట్టదు కాబట్టి కింద డోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి పైన ఇక్కడ ఓం ముగ్గు అది. ఎస్ మేడం, ఇది వచ్చేసి గ్లాస్ ఉంది, డెకో గ్లాస్ తీసుకున్నాము. డెకో గ్లాస్ మీద ఓం అనేది ప్రింట్ చేయించడం జరిగిందండి. సో అక్కడ ఏమైనా స్టోరేజ్ లోపల లైటింగ్ ఉంది, స్టోరేజ్ ఏం పెట్టుకోవచ్చు కావాలంటే, బట్ దేవుడి పైన వెయిట్ పెట్టకూడదు కాబట్టి అక్కడ ఏం పెట్టదండి. జస్ట్ అలా ఎంటీగా ఉండకుండా యూనిట్ మొత్తం అనేది ఈక్వల్గా ఉండేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, అదే. ఓ ఇది బాగుంది, చాలా చక్కగా ఉంది. స్మాల్ యూనిట్, పూజ యూనిట్. సో ఇక్కడ కిచెన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ క్వార్జిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది కస్టమర్కి. అలాగే టైల్స్ తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ అనేది టైల్స్ లో మార్బుల్ టైప్ కాంబినేషన్ లో తీసుకున్నాము. ఓకే. అలా కలర్ కాంబినేషన్ అంతా కూడా కస్టమైజ్డ్ అయింది, కస్టమర్ కి తన టేస్ట్ ప్రకారం మనం వర్క్ చేయడం జరిగింది. ఓకే. అలాగే ఇక్కడ మీరు చూసారంటే కొన్ని మొత్తం స్టోరేజ్ మేడం. కింద మెయిన్ కౌంటర్ మొత్తం కూడా కంప్లీట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది మేడం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా
ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ అంటారు. కట్లరీ ట్రే ఉంటుంది. ఇది రిమూవబుల్ ట్రే అండి. యాక్చువల్గా చూస్తున్నారా, వాషబుల్ ఉంటుంది. మనం రిమూవ్ చేసి మళ్ళీ దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి. బాగుంది, చక్కగా కూడా. ఇది దీనికి అయితే ఓపెన్ గానే ఇచ్చారు. ఓపెన్ గానే ఉంది. అంటే అన్ని టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి దీంట్లో ప్లేస్ చేసుకోవాలి కాబట్టి మనము అంటే ఒక్కొక్క డ్రాలో ఒక టైప్ ఆఫ్ హైట్ని బట్టి మనం ప్లేస్ చేసుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేసామండి. ఓకే, సో అలాగ మనకు 3 ఇచ్చారా హైట్ వైజ్? అంటే హైట్ వైజ్ ప్లేట్స్ అవన్నీ కింద ప్లేట్స్ వచ్చేస్తాయండి. మీకు కింద ప్లేట్ స్టాండ్స్ ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ కింద ప్లేట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. సూపర్. సో ఇలాగే మనకు సేమ్ అక్కడ కూడా స్టోరేజ్ ఉంటుంది. ఇది కూడా కార్నర్ యూనిట్ అండి. ఇది కార్నర్ యూనిట్ లో కూడా జనరల్ గా చాలా మంది ఎంటీగా వదిలేస్తారు. మనం షెల్ఫ్ ప్రొవైడ్ చేసామండి దానికి. ఫోల్డబుల్ గా ఉంది. ఫోల్డబుల్ అంటే ఫుల్లీ ఓపెన్ అన్నమాట ఇది. సో ఇక్కడ కూడా సో ఈ చెప్పట్లేదు మీరు, ఇక్కడ బాగుంది కదా ఈ స్టోరేజ్. ఇది కూడా స్టోరేజేనా? ఇది కూడా స్టోరేజే మేడం. మరి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చేసి ఫ్లూటెడ్ గ్లాస్ తో హైలైట్ చేసాము. ఎలా ఓపెన్ చేశారు? ఓకే, లిఫ్టర్స్ ఇచ్చేసాము దీనికి కూడా. లిఫ్టర్స్ ఇచ్చేసి లైటింగ్ ప్రొవైడ్ చేసాము. చెప్పాను కదండి, ఎక్కువగా లైట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం మేము మా ఇంటీరియర్లో. మెయిన్ దానివల్లే ఇల్లు అనేది బాగా ప్రొజెక్ట్ అవుతుంది, మంచి వెంటిలేటెడ్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళా ఇది మొత్తం కిచెన్ వచ్చేసి అక్రిలిక్ ఫినిష్ అండి. అక్రిలిక్ ఫినిష్ అంటారు దీన్ని. చెప్పాను కదా టీవీ యూనిట్ షీట్లు, మీరు డౌట్ అడిగారు కదా గుర్తుందా, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అని. సో సేమ్ ఫినిష్లోనే మనకి అక్రిలిక్ ఫినిష్లో ఈ కలర్ తీసుకున్నామండి. ఓకే, సేమ్ ఇక్కడ ఫ్లూటెడ్, ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్ అండి. ఇది కూడా ఎక్కడ కూడా మీరు చూస్తే హ్యాండిల్స్ కనిపించదు మన కిచెన్లో. మన కిచెన్కి పుష్ టు ఓపెన్ డోర్స్ అంటాం. ఇవి పుష్ టు ఓపెన్ అనమాట. జస్ట్ అలా పుష్ చేయగానే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఎందుకలా? అంటే ఇది ఒక స్టైల్ అంటారా? స్టైల్ అండి, అంటే ఈజీ మెయింటెనెన్స్. హ్యాండిల్స్ ఉన్నాయనుకోండి హ్యాండీగా ఉండదు కదా. హ్యాండిల్ ఉన్న ప్లేస్లో క్లీన్ చేయాలన్నా అవ్వదు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ పుష్ టు ఓపెన్, డోర్ ఓపెన్ అయిపోతుంది. సూపర్. అలా తీసుకున్నాం. ఇంత లేట్గా చెప్తారా ఇవన్నీ? అక్కడి నుంచి వస్తున్నా ఇంత లేట్గా చెప్తారా? ఓకే, సో ఇప్పుడు హ్యాండిల్స్ అనేవి కూడా కొంచెం పాత మోడల్ ఉంది, పట్టుకొని తీయడం. అలా కాకుండా దీన్ని పుష్ టు ఓపెన్. ఓకే, అలాగే ఎక్కడ కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండవండి మేము ప్లాన్ చేసిన కిచెన్లో. ఎందుకంటే ఆ హ్యాండిల్స్ అనేవి లేవు కాబట్టి ఆటోమేటిక్గా షార్ప్ ఎడ్జెస్ అనేవి ఎక్కడ లేవన్నమాట. ఓకే, సో మరి ఇప్పుడు ఇది రోలింగ్ షట్టర్ మేడం. రోలింగ్ షట్టర్లో కూడా ఇలా రోలింగ్ షట్టర్ అంటారు. దీంట్లో ఏంటంటే మనం జ్యూసర్స్ లైక్ చిన్న చిన్న అప్లయన్సెస్ ఏవి ఉన్నా కూడా ఇంట్లో పెట్టేసుకోవచ్చు. కెటిల్స్ కానివ్వండి, మిక్సీ పెట్టుకోవచ్చు. ఇలా ఇది యూజ్ చేసుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేసాం. మరి బాస్కెట్స్ కూడా కింద ఇచ్చారు. వికర్ బాస్కెట్స్ కూడా కింద ఇచ్చాం మనం. బయట పెట్టుకోవాల్సిన వస్తువులు. ఎస్, ఆనియన్స్కి పొటాటోస్కి బాస్కెట్స్ కావాలి కదా. అవి ఏంటంటే కొంచెం హౌస్ ఫ్లైస్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి కదా. బాక్స్లో అయితే బాగోదు కాబట్టి ఇలా వెంటిలేటెడ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ స్పేస్ని కూడా వేస్ట్ చేయలేదు ఇక్కడ. చూడండి, ఇది కూడా ప్యాంట్రీ యూనిట్లా కావాలని అడిగారు, స్టోరేజ్ ఇచ్చేసాం. ఇక్కడ మీ క్లయింట్ ఎవరో కానీ చక్కగా హ్యాపీగా ఫీల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చూసినాక ఆవిడ ఏంటి రెస్పాన్స్ ఏంటి, ఇంత స్టోరేజ్ ఇచ్చారు. స్టోరేజ్ చాలా ఇచ్చాం మేడం. అలాగే లాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనము. మీరు చూసారంటే పైన. అవును, అంటే ఎక్స్ట్రా ఏమైనా థింగ్స్ ఉన్నా కూడా లాఫ్ట్లో పెట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఎన్ని ఎక్స్ట్రాలండి. బట్ ఏంటి తన రెస్పాన్స్ ఏంటి ఇంత స్టోరేజ్ చూసాక? ఎక్కడ కూడా స్పేస్ అనేది వాళ్ళకి వేస్ట్ అవ్వకూడదండి. రూమ్లో ఉన్న స్టోరేజ్ని ఎంత పాసిబిలిటీ స్టోరేజ్ ఉంటే అంత పాసిబిలిటీ స్టోరేజ్ కావాలని అడిగారు. సో దానికి తగ్గట్టుగానే మేము ప్లాన్ చేసాం. సూపర్. కిచెన్ అయితే భలే చిన్నగా ఉంది అనిపించిన పెట్టుకునే వస్తువులు బోల్డ్ ఉంటాయి. అవి కనిపించవు కూడా కంటికి, అంత చక్కగా స్టోరేజ్ ఇచ్చారు వీళ్ళు. భలే అనిపించింది నాకు. మరి నెక్స్ట్ ఏ రూమ్కి వెళ్ళిపోతున్నాం? ఇంకొక చిన్న పాయింట్ ఉందండి. చాలా మందికి కిచెన్ అనేటప్పటికి గ్యాస్ పైప్ లైన్, గ్యాస్ సిలిండర్ ప్లేసెస్ అనేవి వాళ్ళకి కన్వీనియంట్గా అనిపించదు. ఎక్కడైతే కార్నర్ యూనిట్స్ వస్తాయో అక్కడే మనం గ్యాస్ అనేది ప్లేస్ చేసుకోవడం కామన్గా అందరూ అనుకుంటారు. బట్ ఇప్పుడు మారిన జనరేషన్కి తగ్గట్టుగా ట్రెండ్ కూడా చేంజ్ అయిపోయింది. ఒక చిన్న పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మన వ్యూవర్స్ కోసము. ఇది వచ్చేసి కాపర్ పైప్ లైన్ అండి. ఇది మనము అంటే వర్క్ టోటల్ స్లాబ్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కంప్లీట్ అవ్వకముందే మనం ఈ టైల్స్ వేయకముందు ఇది మొత్తం కూడా ఇదంతా ఇలా చిప్పింగ్ తీసుకొని బ్యాక్ సైడ్కి
బాల్కనీలోకి సిలిండర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇది కాపర్ పైప్ లైన్ అనమాట. ఇంకొకటి ఈ కస్టమర్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. బయట షూ ర్యాక్లో కూడా గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాము. సో ఇదొక పైపు, ఇదొక పైప్ అండి. డైరెక్ట్ తెచ్చేసి స్టవ్కి మనం ఇది కనెక్ట్ చేసేసుకోవచ్చు. అంతేనా? సిలిండర్ ఆప్షన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎస్ మేడం. ఇన్ కేస్ మనము అంటే ఎయిర్ వెంటిలేటెడ్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనం ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు జస్ట్ ఇక్కడ వాల్ వస్తుంది, తర్వాత వాల్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి వాల్ ఆఫ్ చేసుకుంటే వాల్ ఆఫ్ సిలిండర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. అంటే ఇప్పుడు పడుకునే ముందు అది కూడా ఆఫ్ చేస్తారు కదా? అవసరం లేదు మేడం. ఇది ఒకటి మెయిన్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి కిచెన్లో. అసలు స్పేస్ సేవింగ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేశారు తేజస్వి గారు మీరు. నిజంగా సూపర్. ఇక్కడ కూడా కార్నర్ యూనిట్స్ అనేవి స్పేస్ వేస్ట్ అవ్వదు. సో లోపల కూడా మనం థింగ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా ఉండడం వల్ల. సిలిండర్ కోసం జనరల్గా 2 to 3 feet వేస్ట్ అయిపోతుంది ఎల్ కార్నర్ స్పేస్. సో దాన్ని కూడా మనం ఇలా యూటిలైజ్ చేసాం అనమాట. ఓకే. సో ఈ మధ్య ఎక్కువగా అది ప్రిఫర్ చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. సేఫ్టీ కూడా చాలా సేఫ్టీ ఉంటుంది. కాపర్ పైప్ లైన్ అనేది ముందే వేసేసుకోవడం వల్ల మనకి. అంటే ఇప్పుడు ఈ కాపర్ పైప్ లైన్ ని గ్యాస్ కి మనం అటాచ్ చేస్తాము. గ్యాస్ కి మనకి ఆరెంజ్ కలర్ పైప్ లైన్ వస్తుంది కదండి. ఆరెంజ్ పైప్ లైన్ జస్ట్ తెచ్చి ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవడం అంతే. ఓకే. ఇది వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఫైనల్ అవ్వలేదు. సో వాళ్ళు రేపు షిఫ్ట్ అయిన తర్వాత మనకి చేపించాలి. ఓకే, పాయింట్ ఇక్కడ వరకు కనెక్షన్ అర్థమైంది నాకు. వెనక సిలిండర్ మనం మారుస్తూ ఉంటాం కదా మంత్లీ. సో జనరల్లీ దీనికి ఉన్న కనెక్షన్ తో దాన్ని అక్కడ సిలిండర్ మారుస్తూ ఉంటాం అంతేనా? అంతే మేడం. ఈ కనెక్షన్ ఇలాగే పర్మనెంట్గా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఏసీ కాపర్ పైప్ లైనింగ్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ యూజువల్గా ఇది గ్యాస్ కాపర్ పైప్ లైన్ అండి. సూపర్. ఓకే, సో మనం నెక్స్ట్ ఏ రూమ్కి వెళ్ళిపోతున్నాం? నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. అటు సైడ్ ఏముందండి? మొత్తం స్లైడర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఇచ్చారండి బిల్డర్. వాష్ ఏరియా ఇచ్చారు. సో అది అటు సైడ్ ఉంది. కిచెన్కి డైరెక్ట్గా ఇవ్వకుండా వాళ్ళు మిడిల్లో డైనింగ్ హాల్లో అంటే వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ ఇచ్చారండి. ఓకే. మరి ఇక్కడ రాగానే మరి ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంది కదా మేడం. ఇక్కడ మనం ఇందాక డైనింగ్ హాల్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా మేడం, అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది కదా. సో దానికి హ్యాండ్ వాష్కి దూరం వెళ్ళే పని ఉండదు. మనకి ఇక్కడే ఒక యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా అంటే కింద స్టోరేజ్ ఇచ్చేసాము. అలాగే వాష్ బేసిన్ G9 స్టోన్ తీసుకున్నాము. అలాగే క్రాకరీ యూనిట్లో కూడా G9 స్టోన్ తీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాం జరిగింది. ఈ టైల్స్ అనేవి వేసాము. వాషబుల్ ఇది వచ్చేసి PVD పార్టీషన్ అండి. ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ చాలా స్పెషల్గా, చాలా స్పెషల్. స్టెయిన్లెస్ స్టీల్ మీద గోల్డ్ కోటింగ్తో చేయించామండి, కస్టమైజ్ చేయించాము. ఇది కూడా కొంచెం లుక్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా గ్లాస్ కూడా యాడ్ చేసాము. దీంట్లో ఫ్లూటెడ్ గ్లాస్ అనేది దీంట్లో యాడ్ చేసాము. మీరు చూసారంటే ఇదంతా కూడా కార్వింగ్ డిజైన్ అండి. అంటే కొంచెం ఇక్కడ అట్రాక్టివ్గా ఉండడానికి మనం పెట్టాము ఈ పార్టీషన్. ఈ LED మిర్రర్ కూడా 3 కలర్స్ చేంజ్ అవుతుంది. ఓ నైస్, బాగుందండి. సో ఇక్కడే ఉండిపోవచ్చు అయితే వాష్ చేసుకుంటూ. ఖచ్చితంగా, ష్యూర్గా. సరే, ఈ మధ్యలో మేము కొంచెం చూసారా అలా అట్రాక్ట్ చేసేస్తున్నాయి అన్ని కూడా. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే మధ్యలోనే ఇదంతా జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ప్లీజ్ చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్సైడ్. ఎంట్రన్స్లో కూడా మనకి జనరల్గా బిల్డర్స్ రెగ్యులర్ డోర్స్ ఇచ్చేస్తారు, ప్రెసెడ్ డోర్స్ అంటారు. బట్ మనం ఇక్కడ ఫ్లష్ డోర్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లష్ డోర్స్కి లామినేటెడ్ చేసేసి 3 inch. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటారు? లుక్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుందండి. ప్లస్ మనము క్వాలిటీ మెయింటైన్ చేసాం. ఇక్కడ ఫ్లాష్ డోర్స్ క్వాలిటీ మనం సెపరేట్గా తీసుకొని కస్టమైజ్ చేయడం జరిగింది కస్టమర్కి. అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం ఇలా అంటే లాక్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు ఇచ్చిన డోర్స్కి సెట్ అవ్వలేదు. మాస్టర్ బెడ్రూమ్ మేడం ఇది. చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే నాది మేడం. బట్ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చూడడానికి, తెలుసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ అనమాట. ఫోల్డింగ్ టేబుల్ అంటారు దీన్ని. ఇలా అరే చాలా బాగుందండి. ఇప్పుడు ఐరన్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అలాగే షర్ట్స్ కానీ శారీస్ కానీ ఏవైనా కూడా మనం ఇక్కడ ఐరన్ చేసేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఆఫీస్ టేబుల్లా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీగా చాలా బ్రాకెట్ ఫోల్డింగ్ ఉంటుంది. సో ఫోల్డ్ చేసేయచ్చు మళ్ళీ అవసరం లేదనుకున్నప్పుడు. ఓకే. సో ఇక్కడ కూడా మళ్ళీ స్టోరేజ్ ఇచ్చారా? ఎస్ మేడం. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ కస్టమర్కి. మా కస్టమర్కి డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఇది డ్రెస్సింగ్ యూనిట్? ఎస్ మేడం. నాకు తెలియలేదు అసలు ఇది. ఓకే.
మనకి స్టోరేజ్ డివిజన్స్ ఇచ్చారు కదా. మొత్తం కూడా గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాం మేడం ఇక్కడ. ఓకే, మీరు చూసారంటే గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చేసి లైటింగ్ ఇచ్చాము ఇక్కడ కూడా. సో యాక్చువల్లీ ఇలా డివిజన్ ఉండడం వల్ల మధ్యలో నేనేమనుకున్నా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఏమో అనుకుంటున్నా. స్టోరేజ్ కూడా అంటే కాస్మెటిక్ ఐటమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం. సో ఈ లాంగ్ మిర్రర్ అయితే అబ్బా మా అమ్మాయిలకి మిర్రర్ అంటే పిచ్చి. సో నేను మిర్రర్ దగ్గరికి వెళ్తాను. దీంట్లో మళ్ళీ టచ్ ఇచ్చారు. ఓ నైస్ అండి, బాగుంది. ఎల్ఈడి మిర్రర్ మేడం ఇది. మనం డైలీ రెడీ అయ్యే రొటీన్లో ఫుల్ మిర్రర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఫుల్ మిర్రర్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇది కూడా లైట్ ప్రొవైడ్ చేసాము. ఎల్ఈడి మిర్రర్ కూడా మళ్ళీ సైడ్స్ లో చక్కగా. ఎస్ మేడం, ప్యానలింగ్ చేసాము. ప్యానలింగ్ చేసి లోవర్స్ అనేవి యాడ్ చేసాము అనమాట. అంటే ఈ ప్యానలింగ్ అనేవి కూడా కొంచెం బ్యూటీని యాడ్ చేస్తాయి అంతే కదా. ఓకే, సూపర్. సో బెడ్ ఇది స్టోరేజ్ బెడ్ మేడం. స్టోరేజ్ బెడ్. ఎస్ మేడం. ఈ బెడ్ కొత్తగా ఉందండి. దీనికి స్టోరేజ్ లో లోపల స్టోరేజ్ ఉంటుంది మేడం, లిఫ్ట్ చేయొచ్చు విత్ మ్యాట్రెస్. అంటే మీరు బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు? బెడ్ కూడా మనమే వర్క్ చేయించాం మేడం ఇక్కడ. ఓకే, బెడ్ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ కస్టమైజ్డ్ మేడం. ఇదేంటి లిఫ్ట్ చేయొచ్చా? లిఫ్ట్ చేయొచ్చు మేడం బెడ్ ని మనం. జనరల్గా ఏంటంటే పరుపు తీసి పక్కన పెట్టి మళ్ళీ స్టోరేజ్ కోసం సపరేట్గా కాకుండా విత్ మ్యాట్రెస్ దీన్ని మనం లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది టీవీయా? టీవీ యూనిట్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో మనం బెడ్రూమ్లో టీవీ యూనిట్ ఇది. ఓకే, అంటే రూమ్లో ఉన్న కాంబినేషన్ తోటే మనం ఈ ప్యానలింగ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఒక బాక్స్ అనేది ఇన్ కేస్ వైఫై రూటర్స్ కానివ్వండి, మన సెటప్ బాక్స్ సెటప్ ఏదన్నా కూడా మొత్తం దీంట్లో ప్రొఫైల్ డోర్ ఇచ్చాము ఇక్కడ సిగ్నల్ కోసం. సో ఈ ప్రొఫైల్ డోర్లో అన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. వైఫై రూటర్, రిమోట్స్ కానివ్వండి ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో అలా వెళ్తే చక్కగా చిన్ని క్యూట్ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ అనొచ్చా? సిట్ అవుట్ అంటారు మేడం. సిట్ అవుట్ అంటారు. సారీ, వర్క్ చేసుకోవాలన్నా కూడా మనం కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయాలన్నా కూడా ఈ సిట్ అవుట్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు పుష్ టు ఓపెన్ డోర్స్ అయి ప్రొవైడ్ చేసాం మేము. సో పక్కనే ఇది వాష్రూమ్ మేడం. అండ్ ఇది సిట్ అవుట్ ఏరియా. సిట్ అవుట్ మేడం ఇది. అంటే విండో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం స్టోరేజ్ చేయలేం. ఒకసారి ఇద్దరం కూర్చుందాం కదా, ఎంత టైం నిలబడ్డాం. ఇలా ఉంది సిట్ అవుట్ ఏరియా. బాగుందండి ఈ బాల్కనీ. ఐ మీన్ సారీ, నాట్ బాల్కనీ బట్ విండో వ్యూ. విండో వ్యూ చాలా బాగుంది. యా, ఇట్స్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ కుషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిట్ అవుట్ కదా, బాక్స్ అనేది కొంచెం ఎలా అయినా మనకి కంఫర్ట్గా ఉండదు కూర్చోవడానికి. సో కుషన్ చేయించాము ఇక్కడ. మరి ఇదేంటి? ఇది సైడ్ స్టోరేజ్ మేడం. బాబోయ్, హ్యాంగర్ బాక్స్ అంటారు దీన్ని. మన రీయూజ్డ్ క్లాత్స్ అనేవి ఇందులో హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాష్రూమ్కి ఇట్లా వాష్రూమ్కి కానీ రెగ్యులర్గా డ్రెస్ చేంజ్ చేసినప్పుడు కానీ మనకి యూజ్డ్ క్లాత్స్ అనేవి ఇందులో పెట్టి. తేజస్విని గారు, మీ వర్క్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి స్పేస్ని చాలా తెలివిగా వాడారండి. థ్యాంక్ యూ. తెలివిగా అంటే ఏది ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ చేస్తే బాగుంటుందో ఆ పర్ఫెక్షన్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ వార్డ్రోబ్ అండి ఇది మనకి. ఓకే, కస్టమర్కి కంప్లీట్గా ఎంతవైతే ప్లేస్ ఉందో మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ చేసేసాం మనము. సో చూపిస్తాను. పెద్దగా లాట్ ఆఫ్ స్టోరేజ్ అనేది వచ్చింది, చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది. మీ సైడ్స్లో కూడా ఇచ్చారు, అది మేకప్ ఐటమ్స్ కనుకుంటున్నాను. అది మేకప్ ఐటమ్స్కి స్టోరేజ్ కోసం ఇచ్చేసాము. ఓ మై గాడ్, మళ్ళీ డ్రాస్ ప్రొవైడ్ చేసాము, హ్యాంగర్స్ ఇచ్చేసాము. అలా ఎవ్రీథింగ్ కూడా సాటిస్ఫైడ్ క్లయింట్. మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా ఇచ్చారు. బెడ్ సైడ్ టేబుల్ మేడం ఇది. బెడ్ సైడ్ టేబుల్ మొబైల్స్ పెట్టుకోవడానికి, మనకి నైట్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సైడ్ టేబుల్ ప్రొవైడ్ చేసాం ఇక్కడ మనం. ఓకే, సో ఇప్పుడు ఈ బెడ్ కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం చూద్దామా? ఖచ్చితంగా మేడం. ఇది మీరు చూసారంటే బెడ్కి హెడ్ బోర్డ్ కూడా మనమే చేయించాం మేడం. ఇది కూడా కస్టమైజబుల్. బాగుంది, ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి. బ్రౌన్ తీసుకున్నాము. అలాగే విండోకి కూడా ప్యానలింగ్ చేయించాము, చూసారు. ఓకే, అంటే ఇక్కడ బ్లైండ్స్ రావాలి. బ్లైండ్స్ వచ్చిన తర్వాత ఈ విండో ప్యానలింగ్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఇది స్టోరేజ్ బెడ్ కదా మేడం, ఇది లిఫ్ట్ చేయొచ్చు మనం బెడ్ని. చాలా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ఈవెన్ కిడ్స్ అయినా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంతేనా? ఇంతే మేడం. ఇంత దీనిపైన మ్యాట్రెస్ వస్తుంది కదా, విత్ మ్యాట్రెస్ లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లిఫ్ట్ చేయడంతో పాటు దాక్కోవచ్చు కూడా లోపల, స్పేస్ కనిపిస్తుంది. మోర్ స్టోరేజ్ కోసం మేడం ఇవన్నీ ఆప్షన్స్. ఓకే, చాలా పెద్దగా ఉంది తెలుసా, ఒక మనిషి లోపలికి వెళ్ళే అంత స్పేస్ ఉంది. మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. స్టోరేజ్ డ్రావర్ అనమాట ఇది.
అంటే రెగ్యులర్గా బెడ్ లిఫ్ట్ అప్ చేయకుండా డ్రావర్ కూడా మనం చేసాం అనమాట. ఓకే, సో డ్రాయర్ కూడా పెట్టారు ఇక్కడ. ఎస్ మేడం. క్లోజ్ చేద్దాం. అమ్మయ్యా, ఇంత స్టోరేజా? కానీ మీకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు, అంత స్టోరేజ్ కనిపిస్తుంది. సో ఐ హోప్ మీ వర్క్స్లో మోస్ట్గా మీరు ఫోకస్ చేసేది ఇదే అనిపిస్తుంది. ఎస్ మేడం, స్టోరేజ్ మీదే మెయిన్గా ఫోకస్ చేస్తాం మేము. ఎక్కడ ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఏ రూమ్కి వెళ్తున్నాం? నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తాం. చిల్డ్రన్ బెడ్రూమ్ మేడం ఇది. కలర్ కాంబినేషన్ థీమ్ చాలా బాగుంది. ఎస్ మేడం. దీని వెనక ఏదో రీజన్ ఉంటుంది, అది చెప్పాలి. పిస్తా గ్రీన్ కదా ఇది? ఎస్ మేడం, జనరల్గా బేబీ పింక్ కానీ బ్లూ కానీ అలా సజెస్ట్ చేస్తాము కస్టమర్కి, కానీ వాళ్ళకి గ్రీన్ కావాలని తీసుకున్నారు పిల్లలా? ఓకే. ఓ మై గాడ్, ఇది చాలా స్లైడింగ్ డోర్ అండి. ఈ రూమ్లో స్పేస్ ఎక్కువ లేదనమాట, అందుకని డోర్స్ ఇవ్వకుండా మనం స్లైడింగ్ డోర్స్ తీసుకున్నాం. చాలా పెద్దగా ఇచ్చారు. ఎస్ మేడం. ఇట్స్ వెరీ వెరీ బిగ్. ఎస్ మేడం. ఎంత సైజ్ ఇది? ఆల్మోస్ట్ 8 feet మేడం. ఇది వార్డ్రోబ్ వచ్చేసి 8 feet వార్డ్రోబ్, ఇలా లెంత్. ఓకే, బాగుంది. చూసారంటే మొత్తం స్టోరేజ్ అనేది డిజైన్ చాలా బాగుంది. ఎస్ మేడం. మై గాడ్, చాలా ఉంది దీంట్లో కూడా స్టోరేజ్. హెవీగా కూడా ఉన్నాయండి. ఈ క్వాలిటీ బాగా అనిపిస్తుంది. క్వాలిటీ జనరల్గా అందరూ ఇక్కడ 18mm బోర్డ్స్ యూజ్ చేస్తారు, మేము 25mm బోర్డ్స్ యూజ్ చేసాం. దానివల్ల మీకు హెవీగా అనిపిస్తుంది. అలాగే సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. డోర్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఓ సూపర్ మేడం. మరి ఇటు సైడ్ డోర్ వెనక కూడా, డోర్ వెనుక చాలా మంది హ్యాంగర్స్కి సెపరేట్గా అంటే హ్యాంగర్ అనేది డోర్ వెనుక ఉంది, బట్టలు అలా తెచ్చి తగిలిస్తూ ఉంటారు కదా. అవును, అది మనం కనిపించకుండా ఎక్కడ కూడా రూమ్లో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం మేడం. ఓకే, చూసారంటే హ్యాంగర్స్ ఇక్కడ ఉంటాయి. పిల్లలకి స్టోరేజ్ ఇది చక్కగా. పిల్లలకి ఇంకా ఏమన్నా థింగ్స్ కూడా పెట్టుకోవడానికి కింద కూడా స్టోరేజ్ ఇచ్చేసాము అన్నమాట. ఓకే ఓకే, ఇంకా బయట ఏం ఉండదు, బయట ఏం కనిపించవు మేడం అసలు. అంతే. అండ్ ఈ బెడ్ కూడా పెద్దగా అనిపిస్తుంది కదా. అన్నీ కూడా 6x6.5 బెడ్స్ మేడం. ఆహా, మరి దీంట్లో ఏమైనా స్టోరేజ్? యా, అన్నిట్లలో స్టోరేజ్ ఇచ్చాను మేడం. ఫర్నిచర్లో మ్యాచింగ్ కావాలి కాబట్టి మనకి అన్నీ కూడా బెడ్స్ అనేవి కస్టమైజ్ చేయించాము. ఇక్కడ చూసారంటే కుషనింగ్ ఇచ్చేసాము బెడ్కి. చూడండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి మనం కుషనింగ్ తీసుకోవడం జరిగింది, ఒక్కొక్క రూమ్లో రూమ్ కాంబినేషన్కి తగ్గట్టుగా. ఓకే. ఎస్ మేడం. సో పిల్లలకని ఇలాగా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో క్రియేట్ చేసాము. యాక్చువల్లీ ఇది వాళ్ళు పేరెంట్స్ రూమ్ కింద యూజ్ చేసుకుంటామని చెప్పారు. సో అలాగని కిడ్స్ థీమ్ వద్దు, మాకు పేరెంట్స్కి కూడా యూజ్ అయ్యేలాగా కావాలని అడిగారు అనమాట ఈ రూమ్ థీమ్. ఓకే, కానీ సెటిల్గా ప్లాన్ చేసాము. ఓకే, మరి ఇప్పుడు ఈ టీవీ పిల్లలకు కూడా, అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా యూజ్ అయ్యేలాగా ఇలా ఇక్కడ కూడా చిన్న టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్లో కూడా సేమ్ వార్డ్రోబ్కి ఎలా తీసుకున్నామో కాంబినేషన్, అలాగే వైట్ అండ్ గ్రీన్ తీసుకున్నాము. హైలైటర్ ప్లెయిన్ వచ్చేసి బాక్స్కి తీసుకున్నాము. ప్రొఫైల్ డోర్ కూడా ఇచ్చేసాము. ఇక్కడ ప్రొఫైల్ డోర్ ఎందుకంటే ఇక్కడ సేమ్ మేడం, వైర్స్ అవి కనిపించకుండా, అలాగే రిమోట్ సిగ్నలింగ్ కోసం అని చెప్పేసి మనం ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ బ్లాక్ గ్లాస్ వల్ల సిగ్నల్ అనేది కూడా ప్రొఫైల్ డోరేనా? అది మామూలు వుడెన్ డోరే మేడం. ఇలా ఉంటుందా? ఎస్ మేడం, ప్రొఫైల్ డోర్ అంటే ఇది అల్యూమినియం ప్రొఫైల్తో చేస్తారు ఇది. ఓకే, సో మన పక్కన కూడా స్టోరేజ్ బాక్స్ ఇచ్చాం మేడం ఇక్కడ కూడా. ఓకే, ఆ బాక్స్ షేప్ చాలా బాగుందండి. ఎస్ మేడం, చెప్పాను కదా మేడం, షార్ప్ ఎడ్జెస్ ఎక్కడ లేవన్నమాట వీళ్ళకి. షార్ప్ ఎడ్జెస్ లేకుండా తీసుకున్నాము. ఇదంతా కూడా స్టోరేజ్, కాస్మెటిక్ స్టోరేజ్. ఇది యాక్చువల్లీ డ్రెస్సింగ్ యూనిట్ మేడం. డ్రెస్సింగ్ యూనిట్ టీవీ యూనిట్లో మ్యాచ్ అయ్యేలా చేసాము. మీరు చూసారంటే ఇక్కడ మ్యాజిక్ ఉంది. ఏంటిది అది? మిర్రర్ అనేది బ్యాక్ సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఓ మై గాడ్, ఇది కదా అసలు సూపర్ మ్యాజిక్ అంటే. నాకు ఇది నచ్చిందండి. మిర్రర్ ఇలాగా బ్యాక్ సైడ్ నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ చేసుకొని మళ్ళీ లోపలికి వేసేయచ్చు. యాక్చువల్లీ ఇక్కడే ఇవ్వచ్చు మిర్రర్. ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ బాల్కనీ ప్రొవైడ్ చేశారు కదా, బాల్కనీలోంచి సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మిర్రర్ ఎదురుగా ఉండడం వల్ల ఈ రిఫ్లెక్షన్ బెడ్ పైన ఎవరైతే పడుకుంటారో వాళ్ళ కళ్ళకి ఎఫెక్టివ్గా వస్తుంది. ఓకే, సో మనము బ్యాక్ సైడ్ తీసుకున్నాం మేడం, అందుకని గ్లాస్ అనేది ఇలాగా బాగుందండి. ఈ రూమ్లో కూడా సీలింగ్ చేసాం మేడం. ప్రతి రూమ్లో కూడా మనం సీలింగ్ చేసాము. డిఫరెంట్ డిజైన్స్ అనేవి తీసుకున్నాం మేడం. ఇక్కడ కోవ్ లైట్స్ ఇచ్చేసాము, అలాగే ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసాము, ఇంకా స్పాట్ లైట్స్ హైలైట్ చేసాం మేడం రూమ్ని. బాగుంది. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా చేశారు. ఎస్ మేడం. గెస్ట్ బెడ్రూమ్ మేడం ఇది. ఇక్కడ కూడా ఒక థీమ్ ఇచ్చారు కదా. ఎస్ మేడం, అన్ని రూమ్స్లో ఒక్కొక్క థీమ్ ఇచ్చారు. ఎస్ మేడం, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు.
అన్ని రూమ్స్ ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్. బ్లూ అండ్ వైట్. అంటే వాళ్ళు అడిగారా ఇలా? ఎస్ మేడం, బ్లూ అండ్ వైట్ సెలెక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఎక్కువ వైట్ ఉండాలి, బ్లూ తక్కువ ఉండాలి, అది మా థీమ్ అనమాట. వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ అలా ఉంది. సో ఈ డోర్స్ కూడా మీరే ప్రొవైడ్ చేయడం వల్ల చాలా క్వాలిటీ ఆఫ్ వర్క్ అనిపిస్తుంది నాకు మీ దగ్గర. సో ఇప్పుడు ఇది కొంచెం గెస్ట్ రూమ్ కాబట్టి కంజెస్టెడ్గా అనిపిస్తుంది. మరి ఏంటి అసలు ఇక్కడ కొంచెం ఏదో వర్క్ స్పేస్ లాగా అనిపిస్తుంది నాకు, బికాజ్ హై అండ్ వర్క్స్ కనిపిస్తుంది. యూ హ్యావ్ టు టెల్ us ప్లీజ్. యాక్చువల్లీ బాబు ఉన్నాడు వాళ్ళకి, సో స్టడీ యూనిట్ అనేది గెస్ట్ రూమ్లో వాళ్ళు చేయించుకున్నారు. ఇందాక చూపించిన చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ మాత్రమే పేరుకి, కానీ అది పేరెంట్స్ బెడ్రూమ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. ఓకే. సో మనం ఇక్కడ స్టడీ యూనిట్ చేసాం మేడం. ఇది స్టడీ యూనిటా? ఎస్ మేడం. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. స్టడీ యూనిట్లో కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చేసాము. ఓకే. బుక్స్ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు మేడం. ఇంకొకటి షేప్ చూసారా దీనిది, ఇలా హాఫ్ సర్కిల్లో తీసుకొని లీఫీ ప్యాటర్న్ లో చేసాము. లీఫీ ప్యాటర్న్ లో వైట్ అండ్ దిస్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ కూడా కంప్యూటర్ టేబుల్, కంప్యూటర్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రావర్ అనేది ఇచ్చాము. ఓకే. ఈ టేబుల్ కూడా షార్ప్ ఎడ్జెస్ ఉందో మేడం, ఇక్కడ మీరు చూసారంటే కార్నర్ అన్ని కూడా కర్వీగా పిల్లలు ఉండేది పెద్దలు. ఇక్కడ ఒక డ్రావర్ ఇచ్చాము. ఓకే. సో ఇది స్టోరేజ్ డోర్. అంటే మీ వర్క్స్ అన్ని కూడా యూనిక్నెస్ కనిపిస్తూ ఉంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే కంప్లీట్గా తెలుస్తుందండి ఇక్కడ నాకు. 100% చాలా బాగుంది. అసలు మీరు ఒక్కరే ఇవన్నీ ఎలా? యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే కాదు మేడం, నా బిజినెస్ పార్ట్నర్, నా లైఫ్ పార్ట్నర్, మా హస్బెండ్ ఉన్నారు నాకు సపోర్ట్గా. సో తనని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక్కసారి పిలవండి. మీ ఆయన పేరేంటి? మల్లేశ్వరరావు గారు అండి. నమస్తే అండి. నమస్తే, ప్లీజ్ రండి. బాగుందండి. ఇద్దరు అంటే బిజినెస్ పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నరే బిజినెస్ పార్ట్నర్ నాకు తెలియలేదు ఇప్పుడు. చాలా చక్కగా అనిపిస్తుంది ఇద్దరు కలిసి. అంటే ఇది చాలా క్రియేటివ్ వర్క్ కదా, చాలా పేషెన్స్తో చేయాలి, క్రియేటివ్గా ఆలోచించాలి, అండ్ మనకు అక్కడ ప్రెషర్ కూడా ఉంటుంది, అది భరిస్తూ చేయాలి. బట్ ఇద్దరు చక్కగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. ఇప్పటి వరకు ఒక 100 ప్రాజెక్ట్స్ పైన చేశాను మేడం. ఇంతకు ముందు నేను వచ్చేసి ఐటీలో ఉన్నాను. అరౌండ్ ఒక 13 years ఐటీలో వర్క్ చేసి కొంచెం ప్రెషర్ వల్ల నేను ఈ బిజినెస్ లోకి మూవ్ అయ్యాను. మూవ్ అయ్యాక కొంచెం చాలా కష్టపడ్డాం అన్నమాట ఈ పొజిషన్లోకి రావడానికి. ఇప్పుడైతే ఓకే, మేము స్టేబుల్ అయ్యాము ఈ బిజినెస్. అంటే అందరూ ఐటీ జాబ్ చేసేటప్పుడు చక్కగా సెటిల్డ్ గానే ఫీల్ అవుతారు కదా, మరే మీరు ఇక్కడికి రావడం అనేది ఒక బిజినెస్ అంటే మన స్క్రాచ్ నుంచి ఒక స్టార్ట్ చేయడం చాలా టఫ్ టాస్క్ తీసుకున్నారు కదా, మరి ఇక్కడ కూడా ఆ ప్రెషర్స్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి మేడం. డైలీ ప్రెషర్సే ఉంటాయి మాకు. కస్టమర్ ప్రెషర్ ఉంటుంది, వర్కర్స్ ప్రెషర్ ఉంటుంది, కానీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసి మేము హ్యాపీ క్లయింట్స్ 100+ అయ్యారు మేడం. సూపర్ అండి. మా దగ్గర కూడా అరౌండ్ ఒక 70 members ఉన్నారు వర్కర్స్. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ టీమ్ వర్క్ అనేది బిల్డ్ చేసాం మేడం. ఓకే. కానీ నాకు ఈ రూమ్ ఏదో కొంచెం హై ఎండ్ వర్క్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నాకు చెప్పాలి అసలు, బికాజ్ దీని ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు బెడ్ అని. ఎస్ మేడం. ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి మేము ఈ స్పేస్ ని యూటిలైజ్ చేసుకోవడం కోసం కస్టమర్ కి ఇక్కడ ఫోల్డబుల్ బెడ్ అనేది సజెస్ట్ చేశాం మేడం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫోల్డబుల్ బెడ్. యాక్చువల్లీ అది లాక్ కూడా చేసుకోవడానికి ఇచ్చారు ఆప్షన్. ఇది చాలా పెద్దగా ఉంది, భయంగా కూడా ఉంది. 200 kgs weight ని సపోర్ట్ చేస్తుంది. ఆహా, ఆ మెకానిజం యూజ్ చేసాం అన్నమాట. ఓకే. గైస్, ఫోల్డబుల్ బెడ్ మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. బాగుంది. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా ఇచ్చారు కదా, మీరు హెడ్ బోర్డ్ కుషనింగ్ కూడా ఇచ్చారు. ఓకే. విత్ మ్యాట్రెస్ ఇది లిఫ్ట్ చేయొచ్చు మేడం. ఆహా, మళ్ళా వద్దనుకున్నప్పుడు అయిపోయింది పడుకోవడం, ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు. కింద ఇదేంటి? సపోర్ట్ కిందనా అట్లా స్ట్రైట్ గా వస్తుంది. అది లేకపోయినా కానీ బెడ్ అనేది ఇక్కడ ఉండదు. ఫ్యూచర్ అంటే ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి అది సపోర్ట్ ఇచ్చాము. ఓ, మొత్తం వచ్చేసి మెకానిజం మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను కూర్చోవచ్చా? హ్యాపీగా కూర్చోవచ్చు. నేను ఫస్ట్ టైం. ఓకే, కూర్చునే దాకా తెలియలేదు. అంటే ఓకే, మనం అంత వియర్డ్ గా ఫీల్ అయ్యేలాగా ఏముండదు మేడం, కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఇప్పుడు దీనికి మ్యాట్రెస్ అవన్నీ వేసాక మ్యాట్రెస్ తో పాటే లిఫ్ట్ చేయొచ్చు బెడ్ ని కూడా మనము. ఓకే, బాగుందండి. ఈ ఐడియా అయితే చాలా అప్డేటెడ్ అనిపిస్తుంది. బికాజ్
బెడ్రూమ్ స్పేస్ సేవ్ అవుతుంది. స్పేస్ సేవ్ అవుతుంది. మనకి ఇంకా ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ వాడుకుంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, ఇవి బెడ్స్ అడ్డం వస్తూ ఉంటాయి, ఆడుకోవడానికి అన్నట్టు బాగుంటుంది. మిగతా రూమ్లో స్టోరేజ్ ఇచ్చాం మేడం బెడ్స్కి, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ ఫోల్డింగ్ చేసాం అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడగాలి, ఇది ఏంటి ఎక్కువ కాస్ట్తో కూడుకున్న పని? ఈ ఫోల్డబుల్ బెడ్ అనేది లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్, నార్మల్ బెడ్ కంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా. ఈ ఫోల్డబుల్ బెడ్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, వర్క్స్ అన్నీ అయిపోయినాయి, సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉందా ఆప్షన్ అసలుగా? కొంచెం కష్టం అవుతుంది మేడం, ఎందుకంటే ఎవరైనా ఉన్నప్పుడు వర్క్ చేయాలంటే డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది, అందువల్ల మేము సజెస్ట్ చేయమన్నమాట. ఓకే, ఇట్లా చేయాలంటే ఎంటర్ వర్క్తో పాటు చేస్తే ఏంటంటే బాగుంటుంది, డస్ట్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే హ్యాండ్మేడ్ చేస్తాం, హ్యాండ్మేడ్ వర్క్ కాబట్టి ఓకే. చేయడం. అంటే ఇప్పుడు సడన్ గా మీరు మధ్యలో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే కష్టం అంటున్నారు, స్క్రాచ్ నుంచి మీరు ఇంటీరియర్ వర్క్స్ చేయించుకుంటే అప్పుడు ఇది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో ఇద్దరు పార్ట్నర్స్ చక్కగా ఇన్స్పైరింగ్ అనిపించారు నాకు. మీ వర్క్స్ ఇన్స్పైరింగ్ ఉన్నాయి, మీ కమిట్మెంట్ చాలా బాగుంది చక్కగా. క్లయింట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఎస్ మేడం, మంచి ఫీడ్బ్యాక్ తోటే ముందుకెళ్తున్నాం మేడం ఇప్పుడు. సూపర్ అండి. సో మీరు ముందు కూడా మంచి బిగ్ ప్రాజెక్ట్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.